అండ్ ఇంటర్వ్యూస్‌కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఈ మధ్య థంబ్‌నెయిల్స్‌కి కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యానన్నమాట. మీరు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి, యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే థంబ్‌నెయిల్స్ కన్నా దారుణంగా ఉన్నాయా మా ఛానెల్స్‌వి ఏమన్నా? నిజంగా చెప్పండి. బేసికల్లీ లోపల ఏదుంటో అది చూపిస్తాను తప్పించి హ్మ్. అంటే రీసెంట్‌గా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. ఒక 1 ఇయర్ బ్యాక్. హ్మ్. నేను ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే అది కాస్త బయటకు వేరేలా పోర్ట్రేట్ అయింది. ఓకే. సో, అంటే లోపల కంటెంట్ ఉంటే టైటిల్ పెట్టొచ్చు. హ్మ్. 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 దానికి దీనికి సంబంధం లేకుండా పెట్టడం వల్ల కింద కొంచెం అనుకోని కామెంట్స్ వచ్చినాయన్నమాట. ఓకే. సో, దట్ రిలేటెడ్ టు మై పర్సనల్ థింగ్. ఓకే. సో, విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఓకే. హ్మ్. సో, యాక్చువల్‌గా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే పైన థంబ్‌నెయిల్ చూసే ఒక 50% నమ్మేస్తున్నారు. అదే అసలు థంబ్‌నెయిల్ చదువుతున్నారు, షేర్ చేసేస్తున్నారు. షేర్ లోపల చేసేస్తున్నారు. కంటెంట్ ఏముంది అనేది కూడా అవును. చూడకుండా. అవును. అవును. అంటే కొంతమందికి ఆ మెచ్యూరిటీ వచ్చింది. హ్మ్. అరే! థంబ్‌నెయిల్ ఒకటుంటుంది. లోపల కంటెంట్ వేరే ఉంటుంది అని అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చింది. హ్మ్. బట్ స్టిల్ ఇంకా కొంతమందున్నారు హూ ఆర్ స్టిల్ అన్‌మెచ్యూర్డ్. ఓకే. ఆ కంటెంట్ చూసి అదే నిజం అనుకోని చెప్పేసి ఇచ్చేస్తారు. అంతెందుకు కొన్ని కొన్ని సార్లు ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్ళే కొన్ని ఫోటోస్ చూసి అది నిజం అని చెప్పి బిలీవ్ అయ్యే సిట్యుయేషన్స్ అవును. ఉన్నాయన్నమాట. అవును. మా అమ్మ రీసెంట్‌గా 'కీర్తి సురేష్' సినిమా ఉంది గదా! మొన్న వచ్చింది. చిరంజీవి గారి సినిమా 'బోలా శంకర్.' 'భోలా శంకర్.' 'బోలా శంకర్‌లో' ఏదో ఒక ఎంగేజ్‌మెంట్ సీక్వెన్స్‌కి సంబంధించి సుశాంత్‌కి, 'కీర్తి సురేష్‌కి' సంబంధించిన ఎంగేజ్‌మెంట్ క్లిప్ తీసి దానికి రిలేటెడ్‌గా ఇంకో వాయిస్ ఓవర్ ఏదో పెట్టేసుకొని 'కీర్తి సురేష్‌కి' ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని చెప్పేసి హ్మ్. ఒక రీల్ ఏదో వచ్చింది. దాన్ని మా అమ్మ చూపించి నన్ను అడిగింది. "అరే! ఇలా సుశాంత్‌కి, 'కీర్తి సురేష్‌కి' ఎంగేజ్‌మెంట్ జరిగిందా?" అని. హ్మ్. అప్పుడు చెప్పా. లేదు అది సినిమాలో సీన్ షార్ట్ అది. వాళ్ళు అలా చేశారు. అవునా! నేను నిజం అనుకున్నాను రా. ఆ! ఇట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే. అంటే తెలియని అంటే పెద్దవాళ్ళు ఇంత ఆలోచించరు గదా! అలానే అవును. రూరల్స్‌లో ఉండే వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు. అది ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోవాలి ఓకే. బేసికల్లీ. సో, ఒక సోర్స్ నుంచి వచ్చిందంటే మిగతా 4, 5 సోర్సెస్‌లో గూడా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి జనాలు వెరిఫై చేసుకొని అప్పుడు అన్ని చోట్ల గూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటే హ్మ్. అప్పుడు అది నిజమని నమ్మాలి.